నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ ఓపెన్ చేస్తే ఈనాడు పేపర్కి వచ్చేసరికి మొదటి వార్త ప్రపంచ సవాళ్లకు పరిష్కార వేదికలుగా యూనివర్సిటీలు అన్నట్టుగా పరిశోధనా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలి అంటూ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వైభవంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవం అయితే నిన్న విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవం అయితే ఘనంగా నిర్వహించారు. దీంట్లో అయితే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో పాటు గవర్నర్, మాజీ ఉపరాష్ట్రపతి, అట్లాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పలువురు కేంద్ర మంత్రులు, అట్లాగే మంత్రులు కూడా పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి ఒక్కొక్కళ్ళు పాల్గొన్నటువంటి ఎవరెవరు ఏమన్నారు, సచిన్ టెండూల్కర్ కూడా దీంట్లో పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి యూనివర్సిటీల గురించి వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేది కనుక చూస్తే దీనికి సంబంధించి ఈ వార్తకు సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల గురించి సంబంధించిన వార్తకు సంబంధించి హెడ్లైన్ ఏమిటి అంటే ప్రపంచ సవాళ్లకు పరిష్కార వేదికలుగా వర్సిటీలు, విశ్వవిద్యాలయాలు ఉంటున్నాయి, ప్రపంచ సవాళ్లకు పరిష్కార వేదికలుగా మారుతున్నాయి అంటూ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూస్తే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఏమన్నారు దీనికి సంబంధించి అనేది చూస్తే అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను విశ్వవిద్యాలయాలు పరిష్కరించే దిశగా పరిశోధనలు సాగించాలంటూ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అయితే పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చి పరిశోధనా కేంద్రాలుగా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా ఆయన దాంట్లో నిన్న శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. ఈ విధంగా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. విద్యార్థులు డిగ్రీలు సాధిస్తే సరిపోదని అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి, టెక్నాలజీ వైపు పరుగులు పెట్టాలి, నేర్చుకోవాలి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఉట్టి డిగ్రీలు చేతికి వస్తే ముందు రోజుల్లో మనం ముందుకు వెళ్ళలేము అన్నట్టుగా ఆయన సూచించడం జరిగింది. అయితే మేధో సంపత్తి హక్కులపై అవగాహన పెంచుకోవడంతో పాటు ఆవిష్కరణలపై కూడా కొత్త ఆలోచనలు చేయాలన్నారు. సోమవారం విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. దీంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ అంటూ ఈ విధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించి శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. దాంట్లో ఆయన పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. అంతర్జాతీయంగా ఎదురవుతున్నటువంటి సవాళ్లను ఎదుర్కోవడానికి పరిష్కార మార్గాలుగా ప్రస్తుతం ఉన్నటువంటి యూనివర్సిటీలు అన్నీ కూడా మారాలి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విద్యార్థులకు కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే కేవలం మీరు పట్టాలు, డిగ్రీ పట్టాలు అవన్నీ మీరు చేతిలో పట్టుకొని తిరిగితే కుదరదు. పెరుగుతున్న టెక్నాలజీకి, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా టెక్నాలజీని మీరు అందిపుచ్చుకోవాలి, అప్పుడు మాత్రమే జీవితంలో ముందుకు వెళ్ళగలరు అంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమి అన్నారు అనేది కనుక ఒకసారి చూస్తే ఈ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అంటే 500 కోట్లు ఇస్తాం అంటూ దేశంలోనే టాప్ 5లో ఏయు ఒకటి కావాలి. దేశంలో ఉన్నటువంటి 5 యూనివర్సిటీల్లో ఆంధ్ర యూనివర్సిటీ కూడా టాప్ 5లో ఉండాలి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే భవిష్యత్తు అంతా డేటా సెంటర్, ఏఐ, క్వాంటమ్ రంగాలదే. భవిష్యత్తు అంతా కూడా టెక్నాలజీ వైపే ఉంటుంది. డేటా సెంటర్ కానీ, ఏఐ కానీ క్వాంటమ్ రంగాలదే ఉంటుంది అంటూ ఆయన చెప్పడం జరిగింది. నాలెడ్జ్, ఇన్నోవేషన్, స్టార్టప్లపై యువత దృష్టి పెట్టాలి. అయితే నాలెడ్జ్, ఇన్నోవేషన్ అట్లాగే స్టార్టప్లపై అయితే యువత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి విశాఖ విశ్వనగరి ఇది అన్స్టాపబుల్ అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. ఈ రోజు నుంచి అంటే నిన్నటి నుంచి విశాఖ విశ్వనగరి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఏమన్నారు, ఈ శతాబ్ది ఉత్సవాలు, ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏమన్నారు ఏంటి అనే డీటెయిల్స్ ఒకసారి చూస్తే ఆంధ్ర విశ్వవిద్యాలయం భారత్లోనే టాప్ 5లో ఒకటి కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రపంచంలోని టాప్ 100లో ఒకటిగా ఈ వర్సిటీ ఉండేలా వీసీ బాధ్యత తీసుకోవాలని కోరారు. అయితే ఉన్నటువంటి 100లో కూడా ఒకటి అయ్యేటట్టుగా చూడాలి అన్నట్టుగా వీసీ బాధ్యత తీసుకోవాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. అయితే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్ని వర్సిటీలకు అత్యుత్తమమైన ప్రతిభ ఉన్న వ్యక్తులను వీసీలుగా ఎంపిక చేయడం అభినందనీయమని చెప్పారు. సోమవారం ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల ఉన్నాయి. అయితే
శతాబ్ది ఉత్సవాల్లో సచిన్ టెండూల్కర్ కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. రాత్రికి రాత్రే విజయాలు రావు. ఏ విషయంలో అయినా సరే విజయం సాధించాలంటే ప్రతిదీ కూడా రాత్రికి రాత్రి అనేది రాదు అంటే ఆయన చెప్పడం జరిగింది. లక్ష్య సాధనకు ఏకాగ్రతే కీలకం. మనం అనుకున్న టార్గెట్ని కనుక రీచ్ అవ్వాలి అంటే కాన్సన్ట్రేషన్ అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే నా బాల్యంలో 2 గదుల ఇల్లే ఆధారం అంటూ ఆయన చిన్నప్పుడు తాను ఏ విధంగా స్ట్రగుల్ అయ్యాడు, ఏ విధంగా ఈ స్థాయికి వచ్చాడు అనేది కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే రాత్రికి రాత్రి ఎవరు కూడా ఏది అవ్వలేరు. పట్టుదల ఉంటే మాత్రం, కాన్సన్ట్రేషన్ ఉంటే మాత్రం, మన లక్ష్యం వైపు కనుక ఈ 2 ఉంటే ఖచ్చితంగా మన లక్ష్యాన్ని రీచ్ అవుతాం అంటూ ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నట్టుగా వీళ్ళైతే వార్త ఇచ్చారు. అదే కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం మనం. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విశాఖలో సందడి చేశారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన ఆయన యువతను ఆకట్టుకునేలా, వారిలో స్ఫూర్తిని నింపేలా అయితే తన జీవిత అనుభవాలను పంచుకున్నారు అంటూ సచిన్ మాట్లాడుతున్నంతసేపు విద్యార్థులు సచిన్ అంటూ ఆ ప్రాంగణాన్ని మార్బ్రోగించారు. అరుపులు కేకలతో అన్నట్టుగా ఉర్రూతలూగించారు అన్నట్టుగా అయితే చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చిన స్పీచ్ నిజంగా చాలా అంటే చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ముఖ్యంగా మన టార్గెట్, స్టూడెంట్స్ ఒక టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్కి అనుగుణంగా కాన్సన్ట్రేషన్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాన్సన్ట్రేషన్ పెంచుకుంటూనే మనం ముందుకు వెళ్ళగలం, మనం అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వగలం అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే మొత్తానికి నిన్న జరిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇది పూర్తి డీటెయిల్స్, దీనికి సంబంధించి వార్తకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అంటే న్యూజిలాండ్తో కొన్ని ఎగుమతులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. దానికి సంబంధించి కనుక డీటెయిల్స్ ఇచ్చారు. అవి కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, మన ఎగుమతులకు న్యూజిలాండ్లో సుంకమే లేదు అన్నట్టుగా హెడ్లైన్ అయితే ఉంది. FTAపై సంతకాలు జరిగాయట. ఈ ఏడాది ఆఖరుకు అమల్లోకి వస్తాయి అన్నట్టుగా తెలుస్తోంది. 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు అవుతుంది అనే అంచనా అయితే వేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి న్యూజిలాండ్లో మన ఎగుమతులకు సుంకమే లేదట. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అవి కూడా ఏంటి అనేది చూస్తే, ఒప్పంద పత్రాలను చూపుతున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అలాగే న్యూజిలాండ్ మంత్రి టాడ్ మెక్క్లే అన్నట్టు ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే ఒకసారి డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. భారత్ న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. మొత్తానికి భారత్కి అలాగే న్యూజిలాండ్కి మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అయితే కుదిరిందట. 2010లో చర్చలు ప్రారంభమైన అనివార్య కారణాలతో 2015లో ఆగిపోయాయి. మళ్ళీ గత ఏడాది మార్చిలో 2 దేశాలు ప్రారంభించి 9 నెలల్లోనే సానుకూలంగా ముగించాయి. ఢిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో భారత వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అలాగే న్యూజిలాండ్ మంత్రి అయితే చర్చించి దీని మీద ఫైనల్ డెసిషన్ తీసుకొని కొన్ని రకాల చర్చల మీద అయితే వాళ్ళు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం మీద ఎట్టకాయలకు ఒప్పందాలు కుదిరాయి అన్నట్టుగా. అయితే మన ఎగుమతులకు సంబంధించి అక్కడైతే సుంకాలు లేకుండా ఉండేటట్టుగా అయితే వాళ్ళు చేశారు. సో అది కూడా ఈ మంత్ ఎండింగ్లోకి అమల్లోకి వస్తుంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ న్యూజిలాండ్కి భారత్కి మధ్య జరిగిన ఒప్పందాలకు సంబంధించిన విషయాల మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏమిటి అంటే ఆర్టీసీకి మరో 1450 విద్యుత్ బస్సులు అట అనుమతినిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో టెండర్లు పిలవనున్న సంస్థ. మొత్తానికి ఆర్టీసీకి మరో 1450 బస్సులు అయితే విద్యుత్ బస్సులు అయితే రాబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికైతే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే త్వరలో టెండర్లు అయితే పిలువనున్నారట. కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి ఉన్నాయి, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అయితే ఏపీఎస్ఆర్టీసీ మరో 1450 విద్యుత్ బస్సులు తీసుకోనుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. సుస్థిర విద్యుత్ వాహన పాలసీలో భాగంగా ఆర్టీసీలో 8375 డీజిల్ బస్సుల స్థానంలో 2031 నాటికి విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది. మొత్తానికైతే డీజిల్ బస్సుల
ప్లేసులో విద్యుత్ బస్సులను తీసుకురావాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. 2031 నాటికైతే 8,375 బస్సుల స్థానంలో అయితే, అంటే టోటల్గా ఉన్నటువంటి డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులు 2031 నాటికైతే తీసుకురావాలన్న ఆలోచనలో ఉంది. దీనికి తగ్గట్టుగా ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ప్రధానమంత్రి ఈ బస్ సేవ పథకం కింద రాష్ట్రానికి 1,050 బస్సులను కేంద్రం కేటాయించింది. అయితే ఈ బస్ కేంద్ర పథకం కింద గనుక చూస్తే 1,050 బస్సులను అయితే కేంద్రం కేటాయించిందట. ఇందులో 11 నగరాలకు 750 బస్సులు, తిరుమల తిరుపతి ఘాట్లు నడిపే 300 బస్సులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే త్వరలో ఇప్పుడు కొత్తగా 1,450 బస్సులకు అయితే ఏపీసీఆర్టీసీనే టెండర్లు పిలవనుంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి హాట్గా సాగుతున్నది ఏంటంటే, ఇంధన మంటల పాపం ఐఓసీఎల్దే అన్నట్టుగా ఒక హెడ్లైన్. ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించి ఇక్కట్లు ఎదురవుతున్నాయి కాబట్టి, వాహనదారులందరూ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి, దీనికి సంబంధించి ఈ పాపం అంతా కూడా ఐఓసీఎల్దే అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. అయితే ఇంకా దీని మీద కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అవి కూడా ఏంటి ఒకసారి మనం చూద్దాం. వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారంటూ సరఫరాలో పరిమితులు. అయితే ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ పాపం ఐఓసీఎల్దే అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్తతో పాటు వాణిజ్య అవసరాలకు ఎక్కువగా మళ్లిస్తున్నారంటూ కూడా సరఫరాలో పరిమితులు పెట్టారన్నట్టుగా తెలుస్తోంది. అప్పటి నుంచే దెబ్బతిన్న సరఫరా, అయితే అప్పటి నుంచే ఇబ్బందులు తలెత్తుతున్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ రాష్ట్రంలో డీజిల్ కొరతకు ప్రధాన కారణం ఏమిటి అంటే, ఇదే వాణిజ్య అవసరాలకు తరలించడం వల్లే ఈ డీజిల్ సమస్య అయితే ఉత్పన్నమైంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంధన సరఫరా కంపెనీల మాటల్ని గుడ్డిగా నమ్మిన పౌర సరఫరాల శాఖ దోషే. అంటే ఏంటంటే, ఇంధన సరఫరా కంపెనీల మాటల్ని పౌర సరఫరాల శాఖ నమ్మింది కాబట్టి శాఖ అదే దోషి అన్నట్టుగా వీళ్ళు ఇవ్వటం జరిగింది. అయితే ఒకసారి డీటెయిల్స్ ఉన్నాయి, అది కూడా ఒకసారి మనం చూద్దాం. గత ఏడాది అమ్మకాల కంటే అదనంగా సరఫరా చేస్తున్నామంటూ ప్రభుత్వానికి అధికారులకు నమ్మకంగా లెక్కలిచ్చిన పెట్రోలియం సంస్థలు తెరచాటున మాత్రం రిటైల్ అవుట్లెట్లకు పరిమితులు విధించాయి. అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇదే అనమాట. గత ఏడాది అమ్మకాల కంటే అదనంగా సరఫరా చేస్తున్నామంటూ ప్రభుత్వానికి లెక్కలు ఇచ్చిన పెట్రోలియం సంస్థలు తెరచాటున మాత్రం మెయిన్ రీజన్ ఇదే, రిటైల్ అవుట్లెట్లకు పరిమితులు పెట్టాయట. అయితే ఇండెంట్ పెట్టిన వాణిజ్య వినియోగదారులకు డీజిల్ మళ్లిస్తున్నారనే సాకుతో ఇంధనం పంపటం లేదు. అయితే అత్యధిక సరఫరా వాటా కలిగిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏకపక్ష వైఖరి కారణంగా రాష్ట్రంలో ఈ సరఫరాకు సంబంధించి ఈ వ్యవస్థ, రాష్ట్రంలో సరఫరా వ్యవస్థ ఎక్కడికక్కడ దెబ్బ తినడానికి మెయిన్ రీజను ఏంటి అంటే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏకపక్ష వైఖరి వల్లే ఇదంతా కూడా జరిగింది అన్నట్టుగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేని కొరత ఒక ఆంధ్రప్రదేశ్లోనే తలెత్తడానికి ఇండియన్ ఆయిల్ సంస్థ తీరే కారణం ఈ వ్యవహారంలో అంటూ దీనికి సంబంధించి మెయిన్ రీజన్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. మొత్తానికైతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వల్ల ఇదంతా జరిగింది అన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 11లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. పెట్రోల్ డీజిల్ కోసం పడిగాపులే. చూడండి ఇక్కడ ఇచ్చారు విజువల్లో. వీళ్ళందరి కోసం పెట్రోల్ డీజిల్ కోసం ఆ బంక్ దగ్గర వెయిటింగ్ చేస్తున్న వాళ్ళు. అయితే కాస్త మెరుగుపడిన సరఫరా. సోమవారం బంకులకు చేరిన 2,079 ట్యాంకర్లు. అప్పటికే ప్రతి చోట వందల వాహనాలు అయితే నిలిచి ఉన్నాయట. ఇంధన సమస్య పరిష్కారం అయ్యే వరకు విశ్రమించవద్దు. కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం ఆదేశాలు అయితే చేసినట్టుగా తెలుస్తోంది. అయితే నో స్టాక్ బోర్డు అయితే చాలా వరకు అట్లాగే ఉన్నాయి, కానీ ఇటువంటి పరిస్థితులు తలెత్తకూడదు, వాహనదారులు ఇబ్బంది పడకూడదు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మీరు రిలాక్స్ అయ్యేదైతే లేదు. ఈ సమస్య పరిష్కారానికి అయితే ఖచ్చితంగా మీరు ఉండాల్సిందే అన్నట్టుగా, పరిష్కారం అయ్యే వరకు మీరైతే దీని మీద పని చేయాల్సిందే అన్నట్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద సమీక్ష నిర్వహించి అట్లాగే కలెక్టర్లకు, ఎస్పీలకు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అయితే డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూస్తే, రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారుల కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సరఫరా కాస్త మెరుగుపడిన ఇబ్బందులు పూర్తి స్థాయిలో అయితే తీరలేదట. రాష్ట్రంలో 40% బంకుల్లో పెట్రోల్ డీజిల్ దొరకడం లేదు. మిగిలిన చోట్ల ఇంధనం ఉన్న పెద్ద క్యూ లైన్లే. అయితే సాధారణ పరిస్థితులు
నెలకొనేందుకు 2 రోజులు పట్టే అవకాశం ఉంది. అంటే సాధారణ పరిస్థితులు రావడానికి ఇంకా 2 డేస్ పడుతుంది అన్నట్టుగా సీఎం చంద్రబాబు ఆదేశాలతో జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఆర్డీఓలు, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు అయితే రంగంలోకి దిగి దీని మీద వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. హర్మూజ్ తెరుస్తాం కానీ 2 షరతులకు అంగీకరించాలి. అయితే ఇరాన్ చెప్పింది ఏమిటి అంటే హర్మూజ్ని అయితే తెరుస్తాం, నో ఇష్యూ, కాకపోతే మేము 2 రకాల షరతులు అయితే పెడతాం అన్నట్టుగా అమెరికాకి 2 షరతులు అయితే పెట్టింది. ఆ షరతులు ఏంటి అని ఒకసారి మనం చూస్తే తెరపైకి ఇరాన్ కొత్త ప్రతిపాదనలు గతం కంటే మెరుగ్గా ఉన్నాయని ట్రంప్ అయితే ఆ 2 ఓకే అని అంటున్నారు. కానీ ఆమోదయోగ్యంగా అంటే కర్ర విరగకుండా పాము చావకుండా అంటారు కదా, ఆ ఉద్దేశంతో మీ గతంతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నాయి, కానీ ఒప్పుకోదగ్గడానికి మాత్రం వీలున్నట్టుగా అనిపించటం లేదు అంటూ కూడా 2 వైపులా అటు ఇటుగా కాకుండా చెప్పారు ఆన్సర్. అయితే పాక్ నమ్మదగ్గ మధ్యవర్తి కాదు అంటూ కూడా ఇరాన్ ఎంపీ అయితే పాక్కు సంబంధించి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ 2 షరతులు ఏమిటి అనేది ఒకసారి మనం చూస్తే హర్మూజ్ జలసంధి దగ్గర కొనసాగిస్తున్న నౌకాదళ దిగ్బంధాన్ని అమెరికా ఎత్తివేయాలి. ఫస్ట్ నుంచి కూడా ఇదే అడుగుతుంది కాబట్టి ఈసారి పెట్టిన 2 షరతుల్లో కూడా ఒకటి హర్మూజ్ జలసంధికి సంబంధించి దిగ్బంధనం చేసింది కాబట్టి అమెరికా ఆ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలి ఒకటి. నెక్స్ట్ రెండోది అణు కార్యక్రమానికి సంబంధించిన చర్చలను అణు కార్యక్రమానికి సంబంధించి చర్చలు ఉంటాయి కదా, ఆ చర్చలను ఎప్పుడు అంటే జలసంధి తెరిచిన తర్వాతే కొనసాగించాలి. అయితే అణు కార్యక్రమాలకు సంబంధించిన డిస్కషన్స్ అన్నీ కూడా ఈ హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచిన తర్వాతనే ఉండాలి, ముందు మాత్రం కాదు. ఈ 2 షరతులకు గనక ఒప్పుకుంటేనే ఖచ్చితంగా హర్మూజ్ జలసంధిని మేము తెరుస్తాము అంటూ ఇరాన్ స్పష్టంగా చెబితే దీనికి ట్రంప్ ఏమన్నాడు అంటే ఈ మేరకు ప్రతిపాదనల మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ ద్వారా అగ్రరాజ్యానికి ఇరాన్ పంపినట్లు తెలుస్తోంది. దీనిపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ ప్రతిపాదనలు గతంతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నాయి, అయితే ఒప్పందం కుదుర్చుకోవటానికి సరిపోవని వ్యాఖ్యానించారు. చెప్పే కదా ఇందాక ఓకే కానీ ఇది ఆమోదయోగ్యంగా లేవు అంటూ 2 రకాలుగా మాట్లాడడం జరిగింది. అయితే మొత్తానికి రష్యా చెప్తున్న మాట ఏమిటి అంటే శాంతి కోసం మేము ప్రయత్నిస్తాం, ఇరాన్కి అమెరికాకి మధ్య సయోధ్య కుదిరేలాగా మేమైతే మా వంతు ప్రయత్నాలు మేము చేస్తాం, శాంతి కోసం ప్రయత్నిస్తాం అంటూ కూడా రష్యా చెప్పడం జరిగింది. కొత్త ప్రతిపాదనలపై రష్యా మద్దతు కూడగట్టడానికి సోమవారం మాస్కో చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. అయితే పశ్చిమాసియాలో శాంతి నెలకొనడానికి తమ దేశం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని ఈ సందర్భంగా పుతిన్ అయితే పేర్కొనడం జరిగింది. అయితే మొత్తానికి ఈ 2 షరతులు పెట్టింది, అదైతే పూర్తిగా ట్రంప్ ఒప్పుకున్నట్టుగా లేదు, ఒప్పుకోనట్టుగా లేదు, అటు ఇటు కాకుండా ఉంది. ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. సరే ఈ 2 వాటికి ఒప్పుకుంటారో లేదో కూడా తెలియదు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. బాలుడి ప్రాణం తీసిన ఫోన్ వివాదం. ఏ భార్యకి భర్తకి గొడవ వచ్చినా ఫోనే, భర్తకి భార్యకి వచ్చినా ఫోనే, ఫ్రెండ్స్కి వచ్చినా ఫోనే, ఆఖరికి చిన్న పిల్లల మధ్య కూడా ఎంత దారుణానికి దారితీసిందో చూడండి. బాలుడి ప్రాణం తీసిన ఫోన్ వివాదం భయంతో గుంత తీసి పూడ్చిన మరో బాలుడు. ఆ పిల్లాడిని చంపి గుంత తీసి పూడ్చిపెట్టాడంట ఇంకో పిల్లాడు కూడా. ఎంత దారుణం చూడండి. ఫోన్ వల్ల ఎంత మనుషులు అడిక్ట్ అయిపోయి ఏ విధంగా మారిపోతున్నారో అనేది చూడండి. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. బయటి ఆహారం తింటే హాహాకారం. అపరిశుభ్ర వాతావరణంలో హోటళ్లు, మాంసం దుకాణాలు, ప్రజా ఆరోగ్యంతో వ్యాపారుల చెలగాటం, ప్రాణాలు పోతున్న లెక్కలేనితనం, కీలక వ్యవస్థల వైఫల్యం. నిజంగా చెప్పాలంటే ఈ హోటళ్లకు సంబంధించి, ఫుడ్కి సంబంధించి, ఈ నాణ్యత లేని పదార్థాలకు సంబంధించి వ్యవస్థలు నిజంగా వైఫల్యం చెందాయా అంటే ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడక వెళ్ళు, ఎంత డబ్బు ఖర్చు పెట్టు, ఎక్కడ పరిశుభ్రత ఉండదు. ఇలాంటివి బయటపడినప్పుడు మాత్రమే ఆ 10 రోజులు, వారం రోజులు ఆ వ్యవస్థలకు సంబంధించిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చెకింగ్స్ చేస్తారు. రెగ్యులర్గా చేస్తే ఇలాంటివి ఎందుకు ఉత్పన్నం అవుతాయంటే ఒక రకంగా చెప్పాలంటే కీలక వ్యవస్థలు వైఫల్యం చెందాయా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. దేనికి గ్యారంటీ లేదు. బూజు పట్టిపోయిన మాంసం ఎవరు తింటారు అసలు? ఇది ఎన్ని డబ్బులు ఖర్చు పెడతారు, ఎంత దారుణం అసలు. తింటే ఏమవుతుంది, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, కనీసం పరిశుభ్రమైన ఆహారం పెట్టాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇలాంటివి ఎలా చేస్తారు అంటూ కూడా నిజంగా వ్యవస్థల వైఫల్యం వల్ల ఇదంతా జరుగుతోంది అన్నట్టుగా చెప్పొచ్చు.
అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే కూడా ఎన్ని తనిఖీలు చేశారు, ఎన్ని కేసులు పెట్టారు అనే దాని మీద ఉన్నాయి. 2025లో సేకరించిన నమూనాలు 5,987, సురక్షితం కానివి నకిలీలు 171 అంట. అయితే 2026 మార్చి వరకు చూస్తే 4,270 అయితే 290 అట. సిబ్బంది లేకుండా యుద్ధం ఎలా అంటూ దీనికి సంబంధించింది విభాగం ఆహార భద్రతా ప్రమాణాల శాఖ. మంజూరైన పోస్టులు 723 అయితే ఖాళీలు 579 ఉన్నారు. అయితే ఏంటంటే ఈ పాపానికి కూడా ఎవరు అంటే సరైన సిబ్బంది లేరు. సరైన సిబ్బంది లేకపోవడం వల్ల తనిఖీలు చేయకపోవటం వల్ల ఇదంతా జరుగుతుంది అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా చూస్తే పట్టపగలు దాడి చేసి కోటి విలువైన బంగారు నగల్ని అయితే దోపిడీ చేశారట. పల్నాడు జిల్లా కారంపూడిలో ఈ ఘటన జరిగింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఏం జరిగింది ఒకసారి మనం చూస్తే పట్టపగలు బ్యాంకు ఎదుటే నడి రోడ్డు మీద ఓ వ్యక్తిపై దాడి చేసి కోటి విలువ చేసే బంగారు నగలను ఎత్తుకు వెళ్ళిన ఘటన పల్నాడు జిల్లా కారంపూడిలో సోమవారం సంచలనం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం ఏమిటి అంటే వినుకొండకు చెందిన ఎక్కల శ్రీనివాస్ తన బాబాయ్తో కలిసి బంగారు నగలు తయారు చేసి పల్నాడు ప్రాంతంలోని దుకాణాలకు సరఫరా చేస్తుంటారు అని ఎప్పటి నుంచి రెక్కి ఉంచారో. అయితే ఇదే క్రమంలో సోమవారం సుమారు కిలో బంగారు నగలు ఉన్న బ్యాగుతో శ్రీనివాసరావు వినుకొండ బస్సులో మధ్యాహ్నం 12:30 కారంపూడి చేరుకున్నారు. కొన్ని దుకాణాల్లో నగలు ఇచ్చారు. ఈలోపు భజన సమయం కావడంతో హోటల్కు బయలుదేరారు. ఈలోపు భోజన సమయం కావడంతో హోటల్కు బయలుదేరారు. కారంపూడి మాచర్ల రహదారిపై నగలు ఉన్న బ్యాగుతో ఆ విధంగా వెళ్తూ ఉండగా దొండగలు అడ్డు తగిలి ఈ విధంగా దోపిడీ చేసి ఆ బంగారు నగల్ని తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. పట్టపగలే జరిగిందట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. మొత్తానికి ఈనాడుకు సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్కి వెళ్ళిపోయేసరికి సాక్షి పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ దేశాన్ని ఫోటో తీశాడు అన్నట్టుగా దేశాన్ని ఓ ఛాయాచిత్రంగా శాశ్వతం చేసిన రఘురాయ్ అంటూ ఆయనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఢిల్లీ విలవిల అంటూ 9 వికెట్లతో గెలిచిన ఆర్సీబీ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. బీజేపీ సీఎం ప్రమాణానికి వస్తా అంటూ మే 4 తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి పశ్చిమ బెంగాల్కు తిరిగి వస్తానని ప్రధాని మోదీ అయితే ప్రకటించారు. మొత్తానికి పశ్చిమ బెంగాల్లో మాదే పాగా, మేమే వేస్తున్నాం పాగా, మాదే అధికారం అంటూ ఆయన నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రచారంలో. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఆప్ ఎంపీల విలీనానికి ఓకే అయితే ఆమోదం అయితే తెలిపినట్టు తెలుస్తోంది. అయితే ఓకే చెప్పేశారట. 7 ఆప్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం కోసం చేసిన వినతిని రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ అయితే ఆమోదించారు. అయితే దీని మీద కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ బలమైన వాణిజ్య ఒప్పందం అంటూ భారత్ న్యూజిలాండ్ మధ్య ఒప్పందం అయితే కుదిరింది. కొన్ని ఒప్పందాలకైతే సంతకాలు కూడా చేశారు అన్నట్టుగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ బంధం బెడిసి కొడితే ఆరోపణల అయితే ఉన్నంతసేపు బాగానే ఉంటారు, చిన్న తేడా వచ్చేసరికి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారా, పరస్పర అంగీకారంతో కూడిన సహజీవన బంధంలో నేరం అనే ప్రశ్నకు తావులేదు అంటూ సుప్రీంకోర్టు అయితే పేర్కొంది. నిజమే కదా, వాళ్ళకి ఇష్టమైన రోజులు ఉంటారు, ఒకరికొకరు నచ్చకపోతే ఈ కక్షలు కార్పణ్యాలు లేకపోతే ఆరోపణలు ఈ విధంగా వస్తాయి, అది కరెక్ట్ కాదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ మెయిన్ వార్తకు వచ్చేసరికి రవాణాకు బ్రేకులు ఎలా అంటే రాష్ట్రంలో డీజిల్ కొరతతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన లారీలు, బంకుల వద్ద అర్ధరాత్రి నుంచి వాహనాల బారులు. అయితే దీంట్లో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు డీజిల్ గండం, అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న ఆపరేటర్లు చంద్రబాబు ఇదంతా మీ నిర్వాకమే అన్నట్టుగా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు అన్నట్టుగా ఇచ్చారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సంక్షోభం, కృత్రిమ కొరతే ఆ సాగుతో దోచుకోవడానికి టీడీపీ కూటమి నేతలైతే లక్ష్యంగా పనిచేస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. మీ చర్యలతో ప్రజలు, రైతులు, అన్ని వర్గాల వారు ఇక్కట్లు పడుతున్నారు అంటూ ఏపీలో మినహా పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా సంక్షోభం లేదు అంటూ డీజిల్ అన్నట్టుగా సాగుకు చక్రబంధనం, రైతులకు తప్పని తిప్పలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి నిత్యావసరాల రేట్లు కూడా 30% పెరిగిపోయినాయి. ముంచుకొస్తున్న సంక్షోభాన్ని పసిగట్టడంలో సీఎం చంద్రబాబు మరోసారి విఫలమయ్యాడు అన్నట్టుగా వీళ్ళైతే చెప్పుకుంటూ వచ్చారు. నో స్టాక్ బోర్డులు కనిపించకూడదంటూ గాంభీర్యమైన ప్రకటనలతో సరి రియల్ టైం గవర్నెన్స్ ఉత్త డొల్లా, రియల్ టైం గవర్నెన్స్ అన్నారు, ఏం చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు అడగడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపలనే. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది.
ఏయు విద్యా వ్యవస్థకు లైట్ హౌస్ అంటూ విద్యార్థులు ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలి అంటూ నిన్న ఈ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి జరిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి అతిథులు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా సిపి రాధాకృష్ణన్ ఏమన్నారు ఉపరాష్ట్రపతి అంటే, పరిశోధన అభివృద్ధి రంగంలో గ్లోబల్ సెంటర్గా ఏయు అవతరించాలి. ఏయు శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. నెక్స్ట్, ఒత్తిడిని జయించేందుకు ప్రిపరేషన్ ఒకటే మార్గం అంటూ సచిన్ టెండూల్కర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా నిన్న పాల్గొనడం జరిగింది. ఆయన చెప్పిన ఒకే ఒక మాట అంటే, ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఒత్తిడిని జయించేందుకు అంటూ ఆయన చెప్పారు. నెక్స్ట్, యూనివర్సిటీలో రాజకీయ ప్రమేయం ఉండకూడదు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అయితే చెప్పడం జరిగింది. యూనివర్సిటీలో రాజకీయ ప్రమేయం ఉండకూడదని, అలాగే ఏయుని గ్లోబల్ హబ్గా మార్చేందుకు రోడ్ మ్యాప్ అయితే సిద్ధం చేసుకోవాలి అంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, 99 పైసలకు 20 ఎకరాల కేటాయింపు అంటూ ఎండాడకొండపై ఇన్ఫోసిస్కు 1000 కోట్లకు పైగా విలువైన స్థలం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ చాలా కారు చౌకగా భూమిని అప్పజెప్పారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, పోరు ఆపితే తెరుస్తామంటూ హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కొత్త షరతులు పెట్టింది. అయితే ఆమోదయోగ్యంగా లేవు, కానీ ఓకే, గతంతో పోలిస్తే బెటర్ అన్నట్టుగా ట్రంప్ చెప్పడం జరిగింది. నెక్స్ట్, వైజాగ్ ఇన్ఫోసిస్ వైఎస్ జగన్ అన్నట్టు 2023లోనే విశాఖ ఐటీ క్యాంపస్ను ప్రారంభించిన మాజీ సీఎం జగన్ డేటా చోరీ అనేది మళ్ళీ ఇక్కడ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, 3 రోజుల నష్టాలకు చెక్. అయితే మొత్తానికి స్టాక్ మార్కెట్లు కాస్త మొన్న 3 రోజులు కూడా వరుసగా నష్టాలతో ముగిసాయి. నిన్న మాత్రం కాస్త ఊరట లభించింది అన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, దక్షిణ కోట ఎవరికి దక్కేను అన్నట్టుగా పశ్చిమ బెంగాల్కి సంబంధించి మమత రోడ్ షో అన్నట్టుగా పశ్చిమ బెంగాల్ దక్షిణ ప్రాంతంలో కీలకంగా మారిన 91 సీట్లట, 24 పరగణాలు, కోల్కతా, హౌరాలపై కన్నేసిన కీలక పార్టీలు. అయితే ముగిసిన రెండో దశ ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. 29వ తారీఖు అయితే పోలింగ్ రెండో దశ జరగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎవరికి వాళ్ళు మాత్రం ముమ్మర ప్రచారాన్ని చేశారు. నిన్న రెండవ దశకు సంబంధించి ముమ్మర ప్రచారం అయితే నిన్నటితో ముగిసింది. 29వ తారీఖు అంటే రేపు అయితే పోలింగ్ జరగనున్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపలనే. నెక్స్ట్, ఇంకొక వార్త, ఆ వార్త కూడా ఏంటో ఒకసారి మనం చూస్తే, అనంత హనీ ట్రాప్ పచ్చ ముఠాల పనే అంటూ పోలీసుల విచారణలో కీలక అంశాలను వెల్లడించిన లేడీ డాన్ రంగమ్మ. మొత్తానికి ఈ వలలు అన్నారుగా హనీ ట్రాప్కి సంబంధించి, ఇదంతా కూడా టీడీపీ నేతల పనే అన్నట్టుగా ఆవిడ చెప్పినట్టుగా వీళ్ళైతే వార్తల్లో ఇచ్చారు. పలువురు టీడీపీ నేతలకు భారీగా వాటాలు, మొత్తం 4 ముఠాలు ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. 2 ఉరవకొండ నేతలకు ఈ ముఠాతో సంబంధాలు ఉన్నాయట. ధర్మవరం చేనేత వ్యాపారి నుంచి 1 కోటికి పైగా వసూలు చేశారు అన్నట్టుగా అయితే తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, వైద్యం నైవేద్యం అంటూ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఎక్స్టెన్షన్ వర్కర్స్ ప్లాట్ఫామ్ ప్రాజెక్టుకు వైద్య శాఖ ప్లాన్ అంటూ టెండర్ల నిబంధనల ప్రకారం ఏబిడిఎంతో భాగస్వామ్య కంపెనీలకే అర్హత, కానీ ఉద్యోగుల ముఖహాజరు చూస్తున్న కంపెనీకి అడ్డదారులో కాంట్రాక్ట్ కట్టబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, ఇంకా వార్తలు ఉన్నాయి. ఏమిటి అంటే, 30 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష గడువు ఫీజు గడువు అయితే పెంచారట. భానుడి బగబగ ఎండ తీవ్రతకు సంబంధించి, అలాగే ఆరోగ్యశ్రీ బకాయిలు 3746 కోట్లు ఉన్నాయటు అంటూ వాణిజ్య పన్నుల శాఖలో ఏది సక్రమంగా జరగటం లేదు అంటూ ఒక వార్త. మొత్తానికి సాక్షి పేపర్కు సంబంధించి డీటెయిల్స్ ఈ విధంగా ఉంటే, నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతికి వెళ్ళేసరికి ఆంధ్రజ్యోతిలో ఫస్ట్, జైమోగ్రామ్ పరీక్షతో గుండె భద్రం అంటూ గుండె జబ్బు ముప్పును ముందే పసిగట్టే ఒక కిట్ అయితే వచ్చిందట. ఆర్టిస్పై నేటివ్ జైమా పేరిట ఏయు విద్యార్థులు రూపకల్పన చేశారు అన్నట్టుగా. అయితే 50 రూపాయల కంటే తక్కువ ఖర్చుతోనే జైమోగ్రామ్ పరీక్ష ఉంటుందట. 2 ఏళ్ల పాటు దీని మీద పరిశోధన. అయితే 2 పేటెంట్లకు దరఖాస్తు చేస్తారట. అయితే మొత్తానికి దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, వర్సిటీలకు దిక్సూచి అంటూ రాబోయే 100 ఏళ్లలో బెస్ట్ బ్రాండ్గా ఏయు నిలవబోతుంది అన్నట్టుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే విశాఖలో ఏయుకు సంబంధించిన శతాబ్ది ఉత్సవాలు అయితే జరిగే ముగింపు కార్యక్రమం జరిగింది. దాంట్లో అయితే కొంతమంది అతిథులు పాల్గొన్నారు. దానికి సంబంధించి సిపి రాధాకృష్ణన్, అలాగే సచిన్ టెండూల్కర్, కొంతమంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గవర్నర్ కూడా పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది
కూడా ఎవరు రీతిలో వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇక్కట్లే బంకులో తొలగిన నో స్టాక్ బోర్డులు ఇప్పటికీ. అయితే ఇదంతా ఒక నార్మల్ పరిస్థితికి రావడానికి అయితే ఇంకా 2 రోజులు పడుతుంది అన్నట్టుగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, విశాఖకు డేటా పవర్ నేడే గూగుల్ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే శంకుస్థాపన చేయనున్నారు అన్నట్టుగా, డేటా పవర్ విశాఖకు డేటా పవర్ అంటూ డేటా సెంటర్ల హబ్గా సాగర నగరం అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. విశాఖలో ఇన్ఫోసిస్కు 20 ఎకరాలు అంటూ కల్తీ నెయ్యి కేసు ఛార్జ్ షీట్లు విచారణకు స్వీకరణ అంటూ ఇంకొక వార్త. నెక్స్ట్ కోడికత్తి కేసులో అనుమానాల నివృత్తికి విచారణ అయితే వాయిదా పడింది అన్నట్టుగా, ఇక మదనపల్లె పోలీసుల వంతు అంటూ ఒక ఆ పోస్టులు పెట్టింది వర్ర రవీంద్రే. నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ పులివెందుల పోలీసుల విచారణలో అయితే సజ్జల భార్గవ్ రెడ్డి చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ వివేక హత్య కేసులో సునీత పిటిషన్ విచారణకు స్వీకరణ అంటూ ఒక వార్త ఉంది, డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ నెల్లూరు జిల్లాలో సీలింగ్ భూములకు రెక్కలు వచ్చాయి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఒక కథనం ప్రకారం. అయితే డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ నేను రేపిస్ట్ను కాను అంటూ పిల్లలపై లైంగిక దాడి చేసే వ్యక్తిని కాదు అంటూ ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్. దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. డీటెయిల్స్ లోపలనే. నెక్స్ట్ వచ్చేది బీజేపీ సర్కారే అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న పశ్చిమ బెంగాల్ 2వ దశ పోలింగ్ సంబంధించిన ప్రచారంలో పాల్గొన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే రేపు అయితే ప్రచారం అయితే నిన్నటితో ముగిసింది, రేపైతే పోలింగ్ జరగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే మీ ఎదుట విచారణకు హాజరు కాను అంటూ నా లాయర్ కూడా వాదనలు వినిపించరు, న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు అంటూ రెక్యూజల్ పిటిషన్ తిరస్కరణపై సుప్రీంకి వెళ్తా అంటూ ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంత్కు ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ లేఖ రాశారు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే బీజేపీలో చద్దా అండ్ కో విలీనం అన్నట్టుగా ఒక వార్త, రాష్ట్రం భగభగా అంటూ వెదర్కు సంబంధించి ఎండలకు సంబంధించి ఒక వార్త ఉన్నాయి. నెక్స్ట్ విద్యుత్ కొనుగోలు ధర మరో 30 పైసలు తగ్గాలి అంటూ సంస్కరణల అమలుకు టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి అంటూ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు అంటూ ఒక వార్త ఉంది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్కి వెళ్ళేసరికి ఫస్ట్ వార్త వచ్చేసరికి వెలుగు పేపర్కి పోలీసులకు పుట్టినరోజు పెండ్లి రోజున సెలవు అంటూ సర్క్యులర్ జారీ చేసిన డీజీపీ శివధర్ రెడ్డి. మొత్తానికి తెలంగాణ పోలీసులకు అయితే పుట్టినరోజు పెండ్లి రోజుల సెలవులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇదో చిల్లర ప్రభుత్వం, వాళ్ళ మాటలేంటి ఆ కూతలేంటి అంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు అన్నట్టు తెలుస్తుంది. తెలంగాణను పెంట కుప్పలా మార్చారు అంటూ ఆయన కేసీఆర్ మొదలు పెట్టడం ఈ విధంగా ఉంది. వాళ్ళ మాటలేంటి ఆ కూతలేంటి అంటూ తేజస్వి సూర్య ఒక వెధవ తెలంగాణపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిండు. ఆ వెధవ మాటలని ఏ ఒక్క వెధవ ఖండించలే. కాంగ్రెస్ బీజేపీ నేతలు మనుషులు కాదా? ప్రజలకు ఎంత మంచి చేసినా ఎందుకు ఓడిపోయామో ఆత్మ విమర్శ చేసుకోవాలి అంటూ ఆయన ఎడుదిరిగి మళ్ళీ ప్రజల మీద పడ్డారు. మేము చాలా మంచి చేసాం, మమ్మల్ని గెలిపించలేదు, ఎవరికాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోండి అంటూ ఈ మధ్య పార్టీలో సోషల్ మీడియా భక్తులు మై ప్రైజ్ కొందరు నేతలు ఇంకా అహంకారంతోనే ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా సరే ఈసారి మొఖం చూసి టికెట్ ఇచ్చేది లేదు అన్నట్టుగా. అయితే ఈసారి అయితే చాలా పకడ్బందీగా ఉంటుంది వ్యూహం. అసలు కేసీఆర్ వ్యూహం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఈసారి వేరే పంతాను అనుసరిస్తాడు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికి పార్టీ రాష్ట్ర కమిటీ మినహా అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లయితే నిన్న ప్రకటించారు. బీఆర్ఎస్ రజతోత్సవం ముగింపు కార్యక్రమంలో కేసీఆర్ అయితే పాల్గొని ప్రసంగించడం జరిగింది. నెక్స్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు అంటే, అదో సచ్చిన పార్టీ బీఆర్ఎస్ గురించి వీళ్ళ గురించి మాట్లాడారు కదా. బీఆర్ఎస్ 7తో సమానం, అంత అలంకారం చేసినా లేచి రాదు, ఎంత అలంకారం చేసినా వేస్టే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ ముందు కవితకు సమాధానం చెప్పాలి, మరమనిషి వ్యాఖ్యలపై మాట్లాడాలి. ఓకే, ముందు నువ్వు ఒకళ్ళని విమర్శించడం కాదు, నీ బిడ్డ కవిత చేసిన దానికి నువ్వు సమాధానం చెప్పు, తర్వాత చూసుకుందాం అన్నట్టుగా కూడా ఆయన ఆరోపించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి, నిప్పుల కుంపటి అంటూ వెదర్కు సంబంధించి నిజామాబాద్ జిల్లా మెండోరాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే అత్యధికంగా నమోదైందట. అయితే ఒక్కసారిగా మధ్యాహ్నం తర్వాత అయితే వెదర్ మారి కాస్త పలు జిల్లాల్లో తేలికపాటు వర్షాలు కురిశాయి, జల్లులు కురిశాయి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ డీజిల్ కొరత లేకుండా చూడాలి అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి సూచించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త, పెట్రోల్ డీజిల్ కోసం తిప్పలు ఎక్కడ కూడా మొదలయ్యాయి అన్నట్టుగా ఏపీలో కొరత కారణంగా సరిహద్దు జిల్లాలపై ఎఫెక్ట్ పడింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్
గాలి దుమారంతో కుప్పకూలిన క్రేన్ 5గురు మృత్యుందారు, మరో 11 మందికి తీవ్ర గాయాలు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పరిధిలోని ఎన్సీసీ లిమిటెడ్లో ఈ ఘోర ప్రమాదం అయితే జరిగింది అన్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, సహజీవనం చేసి బిడ్డను కానీ ఇప్పుడు రేప్ కేసు పెట్టుడేంది, ఉన్నన్ని రోజులు ఉన్నారు, పిల్లల్ని కన్నారు, ఇప్పుడేమో ఆయన బలవంతంగా నన్ను రేప్ చేశాడు అని చెప్పి కేసు ఎలా పెడతారు అన్నట్టుగా లివ్ ఇన్ రిలేషన్షిప్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అంటూ వార్త అయితే ఇచ్చారు. అయితే బంధం విఫలమైనంత మాత్రాన దాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేము అంటూ మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. సో వెలుగు పేపర్లో ఏం హెడ్లైన్స్ ఉన్నాయి ఏంటి అని చూసాం కదా. ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కాబట్టి ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.